నమస్తే, నేను మీ మాధుర్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సీజనల్గా దొరికే తాటి పళ్ళతో తాటి గారెలు ఎలా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. సీజనల్గా దొరికే ఈ తాటి పళ్ళతో ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా బాగా కడిగి శుభ్రపరచుకున్న తాటిపళ్ళు తీసుకున్నాను. బాగా పండిన తాటిపళ్ళు అండి ఇవి. ఈ పైన ఉన్న ఈ ముసుగు తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత నైఫ్తో ఇది కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఈ పండుగ పైన ఉన్న ఈ తొక్కంతా కూడా తీసేసుకోండి. బాగా పండిన తాటి పండ్లు అయితే కనుక చాలా బాగుంటుంది. తాటి రొట్టె అయినా తాటి గారెలు అయినా కూడా. కొంచెం పచ్చి అయితే కనుక చిరుచేదులాగా వగరలా ఉంటుంది. పండిన తాటి పళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఇలా తాటి పండుని విడదీస్తే మనకి పెద్దకాయ అయితే కనుక 3 టెంకలు ఉంటుంది, చిన్నకాయ అయితే 2 టెంకలు ఉంటుంది. బాగా పండిందండి తాటిపండు. ఇప్పుడు దీన్ని ఈ 2 టెంకల్ని ఇలా ఒకదానికి ఒకటి ఇలా కొడితే కనుక మనకి బాగా మెత్తబడి ఇంకొంచెం బాగా తాటి గుజ్జు వస్తుంది. కాస్త వాటర్ అప్లై చేయండి. ఇప్పుడు ఈ టెంకకి ఇలా కాస్త వాటర్ అప్లై చేసి హోల్స్ ఉన్న ఒక బౌల్ని కింద మరొక బౌల్ పెట్టుకొని ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి. తాటి గుజ్జు అంతా కూడా తీసేసుకోండి. కొంచెం తాటి గుజ్జు తీయటానికి ఒక 1/2 అవర్ అలా టైం పడుతుంది. ఓపిక చేసుకొని కొంచెం తాటి గుజ్జు తీసుకున్నామంటే కనుక నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 2 తాటి పళ్ళకి ఒక 1/2 kg నేను బెల్లం వేస్తున్నాను. బెల్లాన్ని ఈ విధంగా నైఫ్తో కోరినట్టుగా చేసుకొని తీసుకుంటే బెల్లం తొందరగా కలిసిపోతుంది గుజ్జులో. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా తాటి గుజ్జులో కలిపేసుకోవాలి. బెల్లం కలుపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. 1 కప్పు ఉంటుందండి. చిన్న కొబ్బరికాయ అయితే మొత్తం కొబ్బరికాయ వేసేసాను నేను. కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. 4 ఇలాచీని దంచి వేస్తున్నాను. అలాగే ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. ముందు కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసుకొని కలుపుకోండి. ఒకసారి వేసేయకుండా మనకి ఇది ఇలా కలుపుకొని చూసుకొని అప్పుడు రవ్వ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం లూజ్గా ఉందండి, మరి కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసుకుందాము. 2 తాటి పళ్ళకి నాకు ఒక 1/2 kg వరకు కూడా ఇడ్లీ రవ్వ పట్టింది. ఈ విధంగా అంతా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఈ విధంగా మనం కలుపుకుంటే ముద్ద అవ్వాలి. గారి వేసుకోవడానికి ముద్ద అవుతుందో లేదో చూసుకొని ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కవర్కి వాటర్ అప్లై చేసుకొని చేతికి కూడా వాటర్ అప్లై చేసుకొని తడి చేతితో చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా గారెలు చేసుకోవాలి. ఈ విధంగా పలుచగా గారెలు చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని మరిగిన వేడి నూనెలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని గారెలు కూడా ఇలాగ వేసేసుకోండి. తాటి గారెలు ఆయిల్లో ఫ్రై అవుతున్నంతసేపు కూడా మెత్తగానే ఉంటాయండి. మన గరిటికి మెత్తగా తగులుతూ ఉంటాయి. మనం ఫ్రై అవ్వలేదేమో అనుకొని ఎక్కువసేపు ఫ్రై చేస్తే కనుక నల్లగా అయిపోతాయి. అందుకని కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవచ్చు. అన్ని గారెలు ఈ విధంగా వేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని మరి మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన తాటిగారెలు రెడీ అయిపోయినాయి. ఈ సీజన్లో దొరికే తాటిపళ్ళతో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా చేసిన తాటిపళ్ళు 2-3 రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజులైనా కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.